హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం. నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. నువ్వు వచ్చుంటే బాగుండేది. నువ్వు వచ్చుంటే బాగుండేది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విష్ యు హ్యాడ్ కమ్, I wish you had come, or it would nice if had come. It would nice if had come అంటే నువ్వు వచ్చుంటే బాగుండేది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, మేము అందరం చాలా ఎంజాయ్ చేసాం. నువ్వు కూడా వచ్చుంటే బాగుండేది. మేము అందరం చాలా ఎంజాయ్ చేసాము. నువ్వు కూడా వచ్చుంటే బాగుండేది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో We had so much fun. I wish you had come too. We had so much fun. I wish you had come too. అంటే మేము అందరం చాలా ఎంజాయ్ చేసాము. నువ్వు కూడా వచ్చుంటే బాగుండేది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఎందుకు రాలేదో నేను కారణం తెలుసుకోవచ్చా. నువ్వు ఎందుకు రాలేదో నేను కారణం తెలుసుకోవచ్చా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో మే ఐ నో ద రీజన్ వై యూ డిడ్ నాట్ కమ్. మే ఐ నో ద రీజన్ వై డిడ్ నాట్ కమ్ అంటే నువ్వు ఎందుకు రాలేదో నేను కారణం తెలుసుకోవచ్చా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను రాకపోవడమే మంచిది. నేను రాకపోవడమే మంచిది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ బెటర్ నాట్ కమ్. ఐ బెటర్ నాట్ కమ్ అంటే నేను రాకపోవడమే మంచిది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను వచ్చానంటే అతను ఖచ్చితంగా నాతో గొడవ పడతాడు. నేను వచ్చానంటే అతను ఖచ్చితంగా నాతో గొడవ పడతాడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇఫ్ ఐ కమ్ he will definitely fight with me. If I come, he will be definitely fight with me. అంటే నేను వచ్చానంటే అతను ఖచ్చితంగా నాతో గొడవ పడతాడు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఎందుకో తెలీదు నేను నీతో రాకపోయుంటే బాగుండేది అని నాకు అనిపిస్తుంది. ఎందుకో తెలీదు నేను నీతో రాకపోయుంటే బాగుండేది అని అనిపిస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వై ఐ థింక్ ఇట్ వుడ్ బి బెటర్ ఇట్ ఐ డిడ్ంట్ కమ్ విత్ యూ. ఐ డోంట్ నో వై ఐ థింక్ ఇట్ వుడ్ బి బెటర్ ఇట్ ఐ డిడ్ంట్ కమ్ విత్ యూ అంటే ఎందుకో తెలీదు నేను నీతో రాకపోయుంటే బాగుండేది అని అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఇలాంటి పనులే చేస్తావు. నువ్వు ఇలాంటి పనులే చేస్తావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు డూ థింగ్స్ లైక్ దిస్. యు డూ థింగ్స్ లైక్ దిస్. ఈ సెంటెన్స్నే ఇంకోలా కూడా అనొచ్చు, యు డూ ఆల్ ద థింగ్స్ లైక్ దిస్. యు డూ ఆల్ ద థింగ్స్ లైక్ దిస్ అంటే నువ్వు ఇలాంటి పనులే చేస్తావు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నాకు మాత్రమే కాదు నువ్వు చేసే పని ఎవరికీ నచ్చదని నాకు అర్థమైంది. నాకు మాత్రమే కాదు నువ్వు చేసే పని ఎవరికీ నచ్చదని నాకు అర్థమైంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ అండర్స్టాండ్ దట్ నాట్ ఓన్లీ మీ బట్ నో వన్ లైక్స్ వాట్ యు డూ. I understand that not only me but no one likes what to do. అంటే నాకు మాత్రమే కాదు నువ్వు చేసే పని ఎవరికీ నచ్చదని నాకు అర్థమైంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు అన్ని పనులు ఇలానే చేస్తావా లేదా నాతో ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేస్తావా. నువ్వు అన్ని పనులు ఇలానే చేస్తావా లేదా నాతో ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేస్తావా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డూ యూ డూ ఆల్ థింగ్స్ లైక్ దిస్
or only when you are with me? Do you do all things like this or only when you are with me? అంటే నువ్వు అన్ని పనులు ఇలానే చేస్తావా లేదా నాతో ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేస్తావా? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఈ కూర ఎవరు వండమన్నారు? ఈ కూర ఎవరు వండమన్నారు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హూ టోల్డ్ యూ టు కుక్ దిస్ కర్రీ? హూ టోల్డ్ యూ టు కుక్ దిస్ కర్రీ అంటే ఈ కూర ఎవరు వండమన్నారు? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఈ కూర నాకు నచ్చదు అని తెలిసినా కూడా ఈ కూర ఎందుకు వండావు? ఈ కూర నాకు నచ్చదు అని తెలిసినా కూడా ఈ కూర ఎందుకు వండావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వై డిడ్ యూ కుక్ దిస్ కర్రీ ఈవెన్ దో యు నో ఐ డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్? వై డిడ్ యూ కుక్ దిస్ కర్రీ ఈవెన్ దో యు నో ఐ డోంట్ లైక్ ఇట్ ఎట్ ఆల్ అంటే ఈ కూర నాకు నచ్చదు అని తెలిసినా కూడా ఈ కూర ఎందుకు వండావు? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఈరోజు ఈ కూర మొత్తం నువ్వే తిను. ఈరోజు ఈ కూర మొత్తం నువ్వే తిను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఈట్ ఆల్ దిస్ కర్రీ యువర్ సెల్ఫ్ టుడే. ఈట్ ఆల్ దిస్ కర్రీ యువర్ సెల్ఫ్ టుడే అంటే ఈరోజు ఈ కూర మొత్తం నువ్వే తిను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వెర్ ఆర్ యూ గోయింగ్ ఎట్ దిస్ టైమ్? వెర్ ఆర్ యూ గోయింగ్ ఎట్ దిస్ టైమ్ అంటే ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, బయట చాలా చల్లగా ఉంది, ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? బయట చాలా చల్లగా ఉంది, ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్స్ వెరీ కోల్డ్ అవుట్ సైడ్. వేర్ ఆర్ యూ గోయింగ్ ఎట్ దిస్ టైమ్? ఇట్స్ వెరీ కోల్డ్ అవుట్ సైడ్. వేర్ ఆర్ యూ గోయింగ్ ఎట్ దిస్ టైమ్ అంటే బయట చాలా చల్లగా ఉంది, ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, బయట గడ్డ కట్టుకుపోయే చలి ఉంది కాబట్టి ఇంట్లోనే ఉండు. బయట గడ్డ కట్టుకుపోయే చలి ఉంది కాబట్టి ఇంట్లోనే ఉండు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్స్ ఫ్రీజింగ్ కోల్డ్ అవుట్ సైడ్ సో స్టే ఇన్సైడ్. ఇట్స్ ఫ్రీజింగ్ కోల్డ్ అవుట్ సైడ్ సో స్టే ఇన్సైడ్ అంటే బయట గడ్డ కట్టుకుపోయే చలి ఉంది కాబట్టి ఇంట్లోనే ఉండు.